అమరావతి పునర్నిర్మాణ మహోత్సవ నేపథ్యంలో ఇప్పుడు ఇన్విటేషన్ కార్డ్ పైన ఇప్పుడు ఓ పెద్ద ఇష్యూ నడుస్తుంది. సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ వరకు మొత్తం అంతా కూడా ఒకటే రగడ. ఈ ఇన్విటేషన్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు లేదు. ఇది జనసేనకు మాత్రమే కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చాలా అవమానం అని చెప్పి మొత్తం అంతా కూడా అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఈ నేపథ్యంలో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు విజువల్స్. ఇన్విటేషన్ కార్డ్ ఏ విధంగా ఉంది, దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటనేటువంటిది మనకు డైలీ న్యూస్ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేరుతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు మాత్రమే ఇన్విటేషన్ కార్డులో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇది పవన్ కళ్యాణ్కు చాలా ఘోర అవమానమే అని సోషల్ మీడియాలో జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం అంతా కూడా హోరెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఎలాంటి కాంట్రవర్సీస్కి తావు లేనట్టుగానే ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇది జరిగినటువంటి అవమానం మాత్రమే కాదు, ప్రోటోకాల్ ప్రకారము ఇన్విటేషన్లో కేవలము కూటమి సర్కార్గా ఉన్నప్పటికీ, కూటమి పార్టీలుగా ఉన్నప్పటికీ కూడా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి పేరే ఉంటుంది. ఒకవేళ కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు కనుక ఇన్విటేషన్లో కనుక ముద్రించినట్లయితే దాని తర్వాత ప్రోటోకాల్ హోమ్ మినిస్టర్తో పాటు అలాగే మిగతా మంత్రుల పేర్లు కూడా తప్పనిసరిగా వేయాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఒకరిని పేరు వేసి ఇంకొకరిని తక్కువ చేసే ఉద్దేశం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా సదుద్దేశంతో కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మాత్రమే దీంట్లో ముద్రించడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో జనసేన అభిమానులు ఎవరూ కూడా వివాదాలకు పోవద్దని చెప్పి జనసేన నేతలు ఎవరికి వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో టీడీపీ కూడా తన అభిమానుల పైన కౌంటర్ ఇవ్వద్దని చెప్పి అన్అఫీషియల్ గా ఓ ఆర్డర్ ని ఇష్యూ చేసింది. సో ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఇది జరిగినటువంటి అవమానం కాదు అనేటువంటిది మనకు క్లియర్ గా తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మరొక పుకారు కూడా ఉంది. మరో 40,000 ఎకరాలను రాజధాని కోసము రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నారు అనేటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనిపైన గుర్రుగా ఉన్నారు. అందుకోసమే ఇన్విటేషన్ కార్డ్ లో పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు అనేటువంటిది చాలా మంది చేసినటువంటి వాదన సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టుల రూపంలో హోరెత్తుతుంది. సో ఇదంతా కూడా అబద్ధము. కేవలం ప్రోటోకాల్ అనుసరించి ఇన్విటేషన్ కార్డులో కేవలము నారా చంద్రబాబు నాయుడు గారి పేరుతో పాటు నరేంద్ర మోదీ గారి పేరు మాత్రమే ఇన్విటేషన్ కార్డులో ఉంది. సో దీంట్లో సోషల్ మీడియాలో కానీ ఎవరో సంయమనం కోల్పోవద్దు. ఏదైనా కూడా ఇది కూటమి సర్కార్ అభివృద్ధి కనుక, అంటే రాజధాని పనులు మళ్ళీ రీస్టార్ట్ అగైన్, రాజధాని లోడింగ్ 2.0 అనేటువంటి ఇది నడుస్తుంది. కాబట్టి సో ఇలాంటి శుభతరుణంలో ఎలాంటి వివాదాలకు కూడా తావివద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో విజయసాధు, అమరావతి ప్రాంగణం నుంచి.